మీరిద్దరు కలిసి కర్ణాటక గవర్నమెంట్లో ఇదే కంపెనీకి మీరు కాంట్రాక్ట్ ఇప్పించారు ఎగ్జామినేషన్ కోసం. మరి బీఆర్ఎస్ పార్టీని అడుగుతా ఉన్నాను, ఆ రోజు ఇదే గ్లోబల్ నిన్న విద్యార్థుల జీవితాలతో ఆడుకోలేదా? 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈరోజు మీరు విద్యార్థుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రెండు పార్టీలు కూడా విద్యా వ్యవస్థని బస్టు పెట్టించిన తెలంగాణ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్లకు విద్యార్థుల గురించి కానీ విద్యా వ్యవస్థల గురించి కానీ మాట్లాడే అధికారం ఈ రెండు పార్టీలకు లేవు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా ఒకటే. అటు ఎమ్మెల్సీ హైదరాబాద్ ఎలక్షన్ జరిపి ఇద్దరు ఒకటే ఎంఐఎం ఓటేశారు. మాకు ఒక్క ఓటు కూడా వీళ్ళు ఏదీ లేదు. వాళ్ళిద్దరు కలిసి ఎంఐఎం గెలిపించారు. మరి వాళ్ళిద్దరు ఒకటా కాదా? ఉమెన్ రిజర్వేషన్ బిల్ని ఇద్దరు వ్యతిరేకించారు. వాళ్ళిద్దరు ఒకటా కాదా? డీలిమిటేషన్ ఇద్దరు వ్యతిరేకించారు. ఇద్దరు కలిసి చెన్నై పోయారు స్టాలిన్ దగ్గరికి. వాళ్ళిద్దరు ఒకటా కాదా అని చెప్తా ఉన్నారు. ఈ రోజు కూడా మోదీ గారు వ్యతిరేకంగా ఏవైతే దేశ వ్యతిరేక శక్తులు ఈరోజు ఎక్కడైతే జంతర్ మంతర్లో గొడవ చేస్తున్నారో దానికి ఇద్దరు కలిసి మద్దతు పలుకుతున్నారు. వాళ్ళిద్దరు ఒకటే కాదా లేదా? రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని. నేను అడుగుతున్నాను, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి కాదని మీరు స్పష్టం చేయండి. ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు ఎందుకు ఈరోజు నాటకాలు ఆడుతూ ఉన్నారు? అన్నిట్లో మీరు కలిసి ఉంటారు, అన్నిట్లో మీరు భాగాలు ఉన్నాయి. ఈరోజు ధరణి తీసుకొచ్చి పంపించి భూభారతి చేశారు. పేరు మాత్రం మారింది, దాంట్లో అవకతవకలు అవినీతి మారలేదు. కాబట్టి అన్నిట్లో మీరు ఒకటే కదా. విద్యార్థులకు మోసం చేశారు, రైతులకు మోసం చేశారు, తెలంగాణ ప్రజలకు మోసం చేశారు. కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా ఒకటే అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ నేను విద్యార్థులను ఒకటే మాట అడుగుతున్నాను, ఒకటే కోరుతా ఉన్నాను. తెలంగాణ విద్యార్థులకు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఒక ఏదైతే ప్రొటెస్ట్ ఉందో అది జెన్యూన్ ప్రొటెస్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా 150 మంది 150 ఇన్సిడెంట్స్ లీక్. రీసెంట్గా కూడా రాజస్థాన్లో కూడా గెహ్లోట్ గారు ముఖ్యమంత్రి లీకేజ్ అయింది. ఇప్పుడు ఎంతమంది ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కానీ ఎంతమంది ముఖ్యమంత్రులు రిజైన్ చేశారు చెప్పండి. నీటి విషయంలో ఈరోజు నేను కేటీఆర్ గారిని అడుగుతున్నాను. మరి ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ రిజల్ట్ మన గ్రూప్ 1 పేపర్ రిజల్ట్ లీక్ అయితే మీరు రిజైన్ చేశారా? ఎవరైనా మీ డిపార్ట్మెంటే కదా, మీ ప్రభుత్వం కదా, మీరు అప్పుడు రిజైన్ చేయలేదు. మీరు ఈరోజు మాట్లాడుతున్నారు విద్యార్థుల గురించి. విద్యార్థులు చెవులో పువ్వు పెట్టకుండా ఇద్దరు కలిసి ఈ యొక్క ప్రజల్ని విద్యార్థులను మోసం చేస్తున్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నారు.